ఓకే, లెట్స్ స్టార్ట్ టుడేస్ క్లాస్. నిన్న ఫిబొనాకీ సిరీస్ చూసాం కదా, అదొకసారి నేను లాస్ట్లో కొంచెం ఫాస్ట్గా వెళ్ళింది. సో ఒకసారి మళ్ళీ చూద్దాం, జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ మిగతా స్టూడెంట్స్ జాయిన్ అయ్యే లోపు ఒకసారి అది రివైజ్ చేద్దాం. తర్వాత కొత్త ప్రోగ్రామ్స్కి వెళ్దాం ఈరోజు. సో సారీ, నాట్ ఫిబొనాకీ సిరీస్, ఫ్యాక్టోరియల్. సో ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? Factorial of a number is nothing to be like factorial of n is n factorial n into n minus 1 factorial. మనకి ఫ్యాక్టోరియల్ ఫార్ములా అంటే అంటే ఏంటి? 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అలా చేసుకుంటూ వెళ్తాం. 1 దీన్ని ఎలా రాసుకోవచ్చు? 5 ఇంటూ n మైనస్ 1 4 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు 4 ఫ్యాక్టోరియల్ ఎలా రాస్తాం? 5 అని వచ్చేసి 4 ఫ్యాక్టోరియల్ని 3 ఇంటూ 5 into 4 into 3 factorial, then 5 into 4 into 3 into 2 factorial, then 5 into 4 into 3 into 2 into 1 factorial in rastam. 1 factorial is nothing but 1, so that we write 5 into 4 into 3 into 2 into 1 అలా రాస్తాం. సో అంటే అక్కడ ఫార్ములా ఏంటి? n into n minus 1 factorial. సో కోడ్లో ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం దీన్ని మనం? using recursion. First you write the function name fact of n. Next, if n equals to 1 or n equals to 0, you just return 1. 1 రిటర్న్ చేస్తాం. ఎందుకు? ఫ్యాక్టోరియల్ ఆఫ్ 1 ఎంత అవుతుంది? 1 అవుతుంది. 0 ఎంత? 1 అవుతుంది. కాబట్టి మనం లాస్ట్ దేనితో మల్టిప్లై చేస్తాం? 1తో మల్టిప్లై చేస్తాం కదా. సో 1 రిటర్న్ చేస్తాం. ఎల్స్ you just return n into fact of n minus 1. This is what you do. So how this calls? Suppose నేను ఇక్కడ n 5 ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఫస్ట్ లోపల కోడ్లోకి వెళ్తుంది. కోడ్లో చెక్ చేసుకుంటే n ఈక్వల్స్ టు 1 అయితే కాదు. సో ఏం రిటర్న్ చేస్తుంది? 5 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 4 అనేది రిటర్న్ చేస్తుంది. అంటే ఇప్పుడు ఫ్యాక్ట్ ఆఫ్ 4 అంటే ఇది రిటర్న్ అవ్వదు. ఈ ఫంక్షన్ మొత్తం ఇప్పుడే రిటర్న్ అవ్వదు. ఎప్పుడు ఈ 5 ఇంటూ అనే ఫంక్షన్ కంప్లీట్ అయ్యేదాకా మనకు ఆ ఫంక్షన్ నుంచి రిటర్న్ అవ్వము. ఆ ఫంక్షన్ నుంచి రిటర్న్ అవ్వము. సో 5 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 4. ఇప్పుడు ఫ్యాక్ట్ ఆఫ్ 4 అంటే ఎలా రాస్తాం? మళ్ళీ ఫ్యాక్ట్ ఆఫ్ 4ని 4 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 3గా రాస్తాం. నెక్స్ట్ ఫ్యాక్ట్ ఆఫ్ 3ని 3 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 2గా రాస్తాం. ఎందుకు? n మైనస్ 1 కదా. ఏం రిటర్న్ చేస్తున్నా? ప్రతి ఫంక్షన్ మనకి n ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ n మైనస్ 1 రిటర్న్ చేస్తుంది. కాబట్టి ఈ ఫంక్షన్ ఏంటి? ఫ్యాక్ట్ ఆఫ్ 2 కాల్ అవుతుంది. 3 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్ 2. ఫ్యాక్ట్ ఆఫ్ 2కి వచ్చేటప్పటికి ఇట్ విల్ బై 2 ఇంటూ ఫ్యాక్ట్ ఆఫ్
2 minus 1, that is 1, fact of 1. ఇప్పుడు మళ్ళీ fact of 1 కాల్ చేసినప్పుడు ఏమైంది, fact of 1 కాల్ చేసినప్పుడు మనకి ఏమైంది, n ఈక్వల్స్ టు 1 అయింది కదా. ఇప్పుడు n ఈక్వల్ టు 1 అయింది కాబట్టి రిటర్న్ 1, అంటే ఈ fact of 1 అనేది 1 ని రిటర్న్ చేస్తుంది. సో ఈ ఫంక్షన్ లోకి 1 రిటర్న్ అవుద్ది. ఫ్యాక్ట్ ఆఫ్ 1 ఈ ఫంక్షన్ లోకి 1 రిటర్న్ అవుద్ది. ఇప్పుడు 1 రిటర్న్ అయిందంటే ఏంటి, ఫ్యాక్ట్ ఆఫ్ 1 లోకి 1 రిటర్న్ అయింది కాబట్టి ఏముంది, 2 into 1 3. ఈ 3 అనేది నెక్స్ట్ ఫ్యాక్ట్ ఆఫ్ 2 కి రిటర్న్ అవుద్ది. సారీ 2 into 1 2. 2 అనేది ఫ్యాక్ట్ ఆఫ్ 2 కి రిటర్న్ అవుద్ది. నెక్స్ట్ ఏమైంది, ఇప్పుడు 3 into 2, 3 into 2 అంత 6. ఈ 6 వాల్యూ అనేది ఫ్యాక్ట్ ఆఫ్ 3 కి రిటర్న్ అవుద్ది. నెక్స్ట్ 6 into 4 24. ఈ 24 అనేది ఫ్యాక్ట్ ఆఫ్ 4 కి రిటర్న్ అవుతుంది. నెక్స్ట్ 5 into 4 120. 5 into 24 120. సో ఫైనల్లీ ఎఫ్ ఆఫ్ 5 కి మనకి 120 అనే వాల్యూ రిటర్న్ అవుతుంది. సో మనం ప్రింట్ ఎఫ్ ఆఫ్ 5 చేసాం అనుకోండి, ఎంత రిటర్న్ అవుతుంది, 120 రిటర్న్ అవుతుంది కదా. కాబట్టి ఆ 120ని ప్రింట్ చేస్తుంది. సో దిస్ ఈస్ factorial. This is how you find factorial, and this type of recursions are called as functional recursions. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంటూ తీసేసాను. ఇప్పుడు మనకి ఇలా ఉంది, 1 2 3 4 5. అంటే మనం 5 + 4 + 3 + 2 + 1 గా చేసుకోవచ్చు కదా. 5 + 4 + 3 + 2 + 1 ఇలా రాసుకోవచ్చు కదా. అంటే జస్ట్ నార్మల్ ఎడిషన్, రివర్స్ లో ఎడిషన్ చేసుకుంటూ వస్తున్నాం. యాడింగ్ అంటూ n నెంబర్స్ అన్నట్టు, అండ్ యాడింగ్ అప్ టు n నెంబర్స్ ఇలా కూడా చేయొచ్చు. సో ఇక్కడ ఏంటి, ఇంటూ బదులు ప్లస్ పెట్టేసుకున్నాం అనుకోండి, 5 + ఫ్యాక్ట్ ఆఫ్ n - 1, సారీ n into n + ఫ్యాక్ట్ ఆఫ్ n - 1 చేస్తే మనకి ఆ స్ట్రింగ్ నుంచి అంటే ఆ నెంబర్ నుంచి 1 దాకా అన్ని యాడ్ అవుతూ వస్తూ ఉంటాయి, అంటే ఇన్ రివర్స్ లో యాడ్ అవుతూ వస్తూ ఉంటాయి. సో దీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఫంక్షనల్ రికర్షన్స్. సో నెక్స్ట్ we will writing a recursive code for reversing an array. సో ఆల్రెడీ కొన్ని లాంగ్వేజెస్ వచ్చిన వాళ్ళకి అరే అంటే ఏంటో తెలుస్తుంది, బట్ హూ డోంట్ నో, ఐ జస్ట్ ఎక్స్ప్లెయిన్. అరే ఇస్ నథింగ్ బట్ లిస్ట్ ఆఫ్ ఎలిమెంట్స్. నార్మల్గా అయితే మిగతా లాంగ్వేజెస్ లో దెర్ ఇస్ సపరేట్ కాన్సెప్ట్ ఆఫ్ అరే, బట్ వెన్ వి కమ్ టు పైథాన్, దిస్ లిస్ట్ యాక్ట్స్ యాజ్ అన్ అరే. లిస్ట్ అనేది ఒక ఎరేలా ఉంటుంది అనమాట. లిస్ట్ ని మనం ఎరేస్ లా కన్సిడర్ చేసుకుంటాం. సో అంటే మనం ఇప్పుడు లిస్ట్ ఆఫ్ 1 2 3 4 5 ఉంది కదా, ఇది ఒక ఎరే. దిస్ ఈజ్ అన్ ఎరే. సో ఇప్పుడు ఏం చేస్తున్నా, నేను ఇదే ఎరేని రివర్స్ చేయాలనుకుంటున్నా. అంటే ఏంటి, 5 4 3 2 1 మనకి ఇలా ప్రింట్ అవ్వాలి. దీనికి 2 మెథడ్స్ ఉంటాయి, యూజింగ్ 2 పాయింటర్ అండ్ యూజింగ్ 1 పాయింటర్. సో ఫస్ట్ 1 2 3 4 5 ని 5 4 3 2 1 గా ప్రింట్ చేయాలి. సో హౌ డు వి డూ దిస్? సో టేక్ ద అరే, ఒక అరేని ఇలా రిప్రజెంట్ చేసుకుందాం. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్. ఇక్కడ 1 2 3 4 5 ని మనం రివర్స్ చేయాలి. సో మనకి జనరల్ రివర్స్ ఏం చేస్తాం, ఫస్ట్ ఇండెక్స్ లో లాస్ట్ ఇండెక్స్ ని ప్లేస్ చేస్తాం. అంటే దీంట్లో ఈ ఫస్ట్ ఇండెక్స్ నెంబర్ లాస్ట్ ఇండెక్స్ నెంబర్ ని స్వాప్ చేస్తాం. నెక్స్ట్ ఈ ఇండెక్స్ నెంబర్ ని ఈ ఇండెక్స్ నెంబర్ ని ఎలిమెంట్స్ ని స్వాప్ చేస్తాం. ఇక్కడికి వచ్చేటప్పటికి రెండు సేమ్ కదా, ఇంకా స్వాపింగ్ అనేది అవసరం లేదు, ఆల్రెడీ స్వాప్డ్ అని అర్థమైపోయింది. సో 2 పాయింటర్స్ అంటే ఇక్కడ ఒక 2 వేరియబుల్స్ తీసుకుందాం, ఎల్ఆర్. ఈ ఎల్ అనేది ఫస్ట్ ఇండెక్స్ కి పాయింట్ చేస్తుంది.
0, వైల్ r అనేది లాస్ట్ ఇండెక్స్ కి పాయింట్ చేస్తుంది. సో దీనికి ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఎల్ ఆర్ స్వాప్ అవ్వాలి, నెక్స్ట్ ఎల్ ఇంక్రీజ్ అవ్వాలి, ఆర్ ఒక పాయింట్ డిక్రీజ్ అవ్వాలి. అంటే ఇది L+1 చేసుకుంటాం, ఇది R-1 చేస్తాం. ఇప్పుడు ఈ రెండు స్వాప్ అవ్వాలి. బట్ ఇక్కడ వెన్ ఎల్ అండ్ ఆర్ రెండు ఈక్వల్ అయినా, లేకపోతే ఎల్ అనేది ఆర్ ని క్రాస్ చేసిన, అంటే ఆర్ కన్నా ఎక్కువ ఉన్నా మనం ఇంకా స్వాపింగ్ చెయ్యం. సో అలా ఆ కండిషన్ మీట్ అయినప్పుడు you just stop the recursion and you will know that the array is reversed. సో ఏ కండిషన్ దగ్గర అయితే రికర్షన్ ఆగిపోతే దాన్ని ఏమంటాం మనం, బేస్ కండిషన్. సో వాట్ ఇస్ ద బేస్ కండిషన్ హియర్, ఇట్ విల్ బి ఎల్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఆర్. అంటే ఎల్ పాయింటర్ ఆర్ పాయింటర్ అనేవి రెండు సేమ్ ఇండెక్స్ ని పాయింట్ చేసిన, లేకపోతే ఎల్ పాయింటర్ అనేది ఆర్ కన్నా ఒక ఇండెక్స్ ఎక్కువ వచ్చినా యూ జస్ట్ స్టాప్ ది రికర్షన్, రిటర్న్ అయిపోతాం మనం, we just return. So how do we write the code for this? So you just take the rev 2 పాయింటర్స్ తీసుకుందాం, ఎల్ కమా ఆర్. ఇక్కడ పైన ఒక అరేని డిఫైన్ చేసుకోండి, a is equals to 1 2 3 4 5. ఇక్కడ నేను ఇక్కడ అరే తీసుకున్నా కాబట్టి మనం అరేని పాస్ చేయాల్సిన అవసరం లేదు, బట్ జనరల్గా అయితే యూ కెన్ ఆల్సో పాస్ ద అరే ఆల్సో ద ఫంక్షన్. మీకు ఏ అరే అయితే రివర్స్ జరగకుండా ఆ అరేని కూడా మీరు ఫంక్షన్ కి పాస్ చేస్తే సరిపోతుంది, బై జస్ట్ కీపింగ్ యాడింగ్ ఎక్స్ట్రా పారామీటర్. ఎల్ కమా ఆర్ కమా ఏ అన్నారు అనుకోండి, మీరు పాస్ చేసేటప్పుడు ఆ ఏని కూడా పాస్ చేస్తే అయిపోతుంది. సో ఫస్ట్ విల్ రైట్ ద బేస్ కండిషన్. బేస్ కండిషన్ ఏంటి, ఇఫ్ ఎల్ greater than or equal to r, we are saying to return. ఈ కండిషన్ సాటిస్ఫై అవ్వకపోతే మనకి స్వాపింగ్ అవ్వాలి. అంటే ఏంటి, a of l, we just write the swapping, a of r. This is how we access elements in an array. ఏ లాంగ్వేజ్ లో అయినా in this way we access the elements in an array. లిస్ట్ లో కూడా అంతే కదా, array is nothing but a list. So we'll write a of r, the pen is little slow guys, a of l. స్వాప్ చేశాక మనం ఏం చేయాలి, ఎల్ పాయింటర్ ఒక ఇండెక్స్ అనేది +1 చేయాలి, ఆర్ పాయింటర్ ని ఒక పాయింట్ ఒక ఇండెక్స్ తగ్గించాలి. సో మనం మళ్ళీ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు యూ జస్ట్ రైట్ reverse l+1 కమా r-1 అని చెప్పి కాల్ చేస్తాం. సో హౌ ఈస్ దిస్ వర్కింగ్, we just pass n is equals to length of array, len of a. నెక్స్ట్ reverse 0, ఇండెక్స్ 0 నుంచి స్టార్ట్ అవ్వాలి, 0 కామా n. It will be 0 comma not n-1. So how does this works? ఇందాక తీసుకున్నాం కదా మనం ఎగ్జాంపుల్, అదే ఎగ్జాంపుల్ తీసుకుందాం. 1 2 3 4 5 3 4 5. సో ఇక్కడ ఫస్ట్ ఏంటి, ఎల్ అనేది 1 ని పాయింట్ చేస్తుంది, ద ఇండెక్సెస్ విల్ బి 0 1 2 3 4. ఫస్ట్ ఇనిషియల్ గా ఏమవుతుంది, వెన్ వి పాస్ 0 to n-1, అంటే 0 ని 4 ని పాస్ చేస్తున్నాం ఫంక్షన్ లోకి.
జీరోని 4 పాస్ చేస్తున్నప్పుడు ఏమైంది, ఎల్ అనేది 0 అవుతుంది, ఆర్ అనేది 4 అవుతుంది. ఫస్ట్ కండిషన్ చెక్ చేస్తుంటుంది. ఇఫ్ 0 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 4, నో, ట్రూ కాదు, కాబట్టి రిటర్న్ అవ్వదు. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు స్వాప్ అవుతుంది. అంటే ఏంటి, ఏ ఆఫ్ 0, ఏ ఆఫ్ 4 ఇస్ ఈక్వల్స్ టు ఏ ఆఫ్ 4, 0. ఏ ఆఫ్ 0 అంటే ఏంటి, ఏ ఆఫ్ 0 ప్లేస్ లో ఏ ఆఫ్ 4 అనేది రీప్లేస్ అవుతుంది, అండ్ ఏ ఆఫ్ 4 ప్లేస్ లో ఏ ఆఫ్ 0 అనేది స్వాప్ అయిపోతుంది. సో స్వాప్ అయిపోయినాయి ఇక్కడ. when initially L is equals to 0 and R equals to 4. Swap అయిపోయింది. Here this will become 4, 5. ఇది 5 అవుతుంది. And the 5 will become 1. ఇది 1 అవుతుంది. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తున్నాం, దీన్ని ఇంక్రీజ్ చేస్తున్నాం, అంటే L+1 చేస్తున్నాం. L+1 చేసినప్పుడు ఏమవుద్ది, L+1 R-1 చేయాలి. అంటే ఏంటి, rev of 1 plus 0 plus 1, 1, and rev of 3, 1, 3. rev of 1, 3 అంటే ఏంటి, ఇప్పుడు ఎల్ పాయింటర్ అనేది ఈ ఇండెక్స్ ని పాయింట్ చేస్తుంది, ఆర్ పాయింటర్ వచ్చేసేటప్పటికి ఈ ఇండెక్స్ ని పాయింట్ చేస్తుంది. ఇప్పుడు కూడా ఏమైంది, 1 ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 3 కాదు. సో మళ్ళీ స్వాప్ కండిషన్ అవుద్ది, అంటే 2 ఏ ఆఫ్ 1 లో 4 ప్లేస్ అవుద్ది, ఏ ఆఫ్ 3 ప్లేస్ లో 2 స్వాప్ అవుద్ది. నెక్స్ట్ మళ్ళీ ఏం చేస్తుంది, అగైన్ వి ఇంక్రీజ్ ద ఎల్ పాయింటర్ అండ్ డిక్రీజ్ ద ఆర్ పాయింటర్. ఎల్ పాయింటర్ ఇంక్రీజ్ చేసినప్పుడు ఏమవుద్ది, ఇట్ విల్ బికమ్ ఏ ఆఫ్ 2. సో ఏ ఆఫ్ 2 అండ్ ఇక్కడ ఏంటి, ఎల్ ఈక్వల్స్ టు ఆర్ కదా, సో ఇట్స్ ట్రూ. కండిషన్ ట్రూ అయింది కాబట్టి వి జస్ట్ రిటర్న్, అంటే ఈ ఫంక్షన్ నుంచి రిటర్న్ అయిపోతాం. రిటర్న్ అయిపోయి నెక్స్ట్ యూ ప్రింట్ ద అరే అండ్ యూ విల్ గెట్ ద రివర్స్ అరే. ప్రింట్ ఏ. 5, 4, 3, 2. So this is the logic. So execute the code. I will give a minute of time.
Who executed, just raise your hands. So I'll move to the next one. So ఇప్పుడు 2 pointers చూసాం కదా, instead of 2 pointers we can reverse the string using a single pointer. ఎలా? How? Let's L points here. 0, 1. మనం ఓన్లీ స్టార్టింగ్ లో పాయింట్ తీసుకుందాం. ఇప్పుడు ఏంటి, 0 అనేది 4 తో స్వాప్ అవ్వాలి, 1 అనేది 3 తో స్వాప్ అవ్వాలి, 2 నో నీడ్స్ టు స్వాప్, ఇస్ ద సేమ్ యూజ్ చేసినట్టు కూడా. సో ఇప్పుడు ఏం చేయాలి మనం, ఇక్కడ 0, 4, 1, 3 వీటి మధ్య రిలేషన్ చూస్తే ఇట్ విల్ బి లైక్ let n be the length of the list. సరే, ఇప్పుడు ఏమవుతుంది, ఈ 4 ని మనం ఇలా రాసుకోవచ్చు, n మైనస్ 0 మైనస్ 1, 3ని n మైనస్ 1 మైనస్ 1. అంటే ఎలా రాసుకోవచ్చు, దీనికి ఈ ఇండెక్స్ కి లాస్ట్ ఇండెక్స్ రిలేషన్ ఏమవుతుంది, n మైనస్ l మైనస్ 1. So this can be n minus l minus 1. So you implement the same code, but instead of r, you will be just be using n minus I minus 1. అంటే స్వాప్ చేసేటప్పుడు n minus l minus 1 చేస్తాం, and you just pass the function by incrementing only l ని ఇంక్రిమెంట్ చేస్తూ చేయొచ్చు. So if the code will be l, but what will be the base condition here, ఇక్కడ బేస్ కండిషన్ ఏమవ్వాలి, l అనేది it should not be greater than or equal to n by 2. అంటే ఈ లిస్ట్ హాఫ్కి వచ్చేసేదాకా ఎల్ అనేది ఇంక్రీజ్ అవ్వాలి. మీరు రిమైనింగ్ హాఫ్ ఎలాగో స్వాప్ అయిపోయి ఉంటాయి కదా, మళ్ళీ స్వాప్ చేసి అనుకోండి, మళ్ళీ పాత ఎల్ రిటర్న్ అవుతుంది. సో ఇట్ షుడ్ రన్ అంటే n by 2. రికర్షన్ అనేది n by 2 కండిషన్ సాటిస్ఫై అయ్యేదాకా జస్ట్ రన్ ఇట్. సో if l greater than or equal to n by 2, just return, లేకపోతే a of l, a of n minus l minus 1 equals to a of n minus a of l. Next you call the function f of l plus 1. It's the same, but instead you just remove the r and you replace n minus l minus 1. And while passing the parameters, మనం ఒక parameter ని pass చేస్తాం, l ఒకటే pass చేస్తాం. And when we call the function, it will be f of 0, అంటే first index ని pass చేస్తాం. So in this way you can reverse a string using only a single pointer. So you just run the code.
So next we'll be doing checking palindrome using recursion. జనరల్ మనం ఏం చేస్తాం, స్వాప్ చేసి దాన్ని ఒక వేరియబుల్ స్టోర్ చేసి ఇనిషియల్ గా మనం తీసుకున్న దాన్ని మళ్ళీ మనం స్వాప్ చేసి వచ్చిన దాన్ని ఈక్వల్ కాదా అని చూస్తాం. సో ఇప్పుడు ఏంటి, మనం స్టోర్ చేయగల డైరెక్ట్ చెక్ చేసేయచ్చు. సపోజ్ యూ హ్యావ్ స్ట్రింగ్ మేడం, సో యూ ఫస్ట్ చెక్ ద ఫస్ట్ ఇండెక్స్ అండ్ ద లాస్ట్ ఇండెక్స్. చెక్ చేస్తాం, రెండు సేమ్ అనుకోండి, నెక్స్ట్ ఇండెక్స్కి వెళ్తాం, ఈ రెండు కూడా సేమ్. సో యూ విల్ కమ్ టు ద నెక్స్ట్ వన్. ఇలా చెక్ జస్ట్ we check the numbers, we just no need to reverse the string or swap it. You just check them first, you just check the indexes, అంటే ఫస్ట్ ఇండెక్స్ లాస్ట్ ఇండెక్స్ చెక్ చేస్తాం, సేమ్ ఉన్నాయో కాదో చూస్తాం. తర్వాత దాని ముందుది దీని ముందుది, అంటే ఫస్ట్ ఇండెక్స్ +1 చేసుకుంటాం, సెకండ్ ఇండెక్స్కి -1 చేసుకుంటాం, అలా చేస్తాం. ఇది కూడా 2 ways లో చేయొచ్చు. ఐ విల్ బి యూజింగ్ జస్ట్ సింగిల్ పాయింట్ అవే, అంటే ఇందాక రివర్స్ చేసాం కదా, స్ట్రింగ్ రివర్స్ చేసినప్పుడు ఏం చేసాం, వి జస్ట్ స్వాప్ చేసాం, దాన్ని స్వాప్ ఫంక్షన్ యూజ్ చేసాం. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ స్వాప్ హియర్, వి జస్ట్ చెక్. It is similar to the previous one. So we'll write wait a minute. See here we have now plus this string SCV question రాసుకున్నాం. ఇది def palindrome palin, దానిలోకి ఏం పాస్ చేస్తాం, జస్ట్ పాయింట్ సింగిల్ పాయింట్ ఎల్ ఒకటి పాస్ చేస్తాం. ఇఫ్ L greater than or equal to n/2, and inside you can get the len of s. Rewritten here. Okay. If this condition does not satisfy, we will just go to another if condition. If s of I not equal to s of n minus L minus 1, nothing. L minus 1, and we just return false. Or we just next we return f of L plus 1. So let's just debug the code.
సో ఫస్ట్ తీసుకుంటే ఇక్కడ ఇనిషియల్గా ఎల్ విల్ బి 0 అంటే ఏం చెక్ చేస్తుంది ఎస్ ఆఫ్ 0 ఫస్ట్ ఎన్ లెంత్ తీసుకుంటుంది లెంత్ ఆఫ్ ఎస్ తీసుకుంటుంది లెంత్ ఆఫ్ ఎస్ ఎంత 5 ఫస్ట్ ఎల్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు n/2 అవునా 0 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు n/2 కాదు సో ఇట్ విల్ నాట్ రిటర్న్ ట్రూ నెక్స్ట్ ఇట్ విల్ గో టు ద నెక్స్ట్ ఇఫ్ కండిషన్ హియర్ ఇట్ విల్ చెక్ ఎస్ ఆఫ్ 0 and it will check s of n minus l minus 1 అంటే ఎంత 5 minus 0 minus 1 and it will check 4 అంటే ఇది ఫస్ట్ దాన్ని లాస్ట్ దాన్ని చెక్ చేస్తుంది సో బోత్ ఆర్ ఈక్వల్ కాబట్టి ఈ కండిషన్ కూడా సాటిస్ఫై అవ్వాల సో నౌ వాట్ విల్ హ్యాపెన్ ఇట్ విల్ రిటర్న్ టు నెక్స్ట్ వన్ అంటే ఏమవుద్ది రిటర్న్ ఎఫ్ ఆఫ్ ఎల్ ప్లస్ 1 ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎల్ ప్లస్ 1 అనే ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది సో ఇట్ విల్ బి లైక్ palin 0 in palin 0 it will call next మళ్ళీ palin 1 when palin 1 అన్నప్పుడు ఏమవుద్ది 1 greater than equal to n/2 no it's not so it will next go to the next if condition that is s of 1 is not equal to s of n minus l minus 1 అంటే s of n minus 1 minus 1 అంటే n 5 minus 2 it will be 3 1 and 3 are equal so 1 అంటే రెండు ఏనే ఉన్నాయి కదా రెండు ఈక్వల్ కాబట్టి ఏం చేస్తుంది it will again return to f of l plus 1 it's not f of l plus 1 it is palin of l plus 1 palin 2 సో ఇక్కడ ఏం చేసాం palin 2 అన్నాం 2 is greater than equal to n/2 n/2 అనేది మనకు ఒక ఇంటీజర్ వస్తుంది ఇక్కడ సో 2 is greater than equal to 2 yeah it's true 2 కాబట్టి we just 2 కాబట్టి రిటర్న్ అవుద్ది ఏం రిటర్న్ అవుద్ది ట్రూ రిటర్న్ అవుద్ది సో ఇక్కడ palin 2 ఫంక్షన్ అనేది మనకి ట్రూ రిటర్న్ చేస్తుంది దేనికి palin 1 కి అంటే ఇన్స్టెడ్ ఆఫ్ palin 1 ఇట్ విల్ బి దిస్ ఫంక్షన్ విల్ బి రిటర్నింగ్ ట్రూ అండ్ ఈ palin 1 అనేది ఏం రిటర్న్ చేస్తుంది palin 0 కి ఇట్ విల్ రిటర్న్ ట్రూ సో at palin 0 this function will return as true so when we print palin 0 you will get true which means that the given string is a palindrome so this is how you check the palindrome I'll give a minute you just run the code so next we'll be printing Fibonacci series
సో విల్ బి ప్రింటింగ్ nth ఫిబొనాకీ నెంబర్. అంటే ఏంటి, ఫిబొనాకీ సిరీస్ లో ఇప్పుడు నేను 0th ఫిబొనాకీ నెంబర్ అంటే 0 ప్రింట్ అవ్వాలి, ఫస్ట్ ఫిబొనాకీ నెంబర్ అంటే 1 ప్రింట్ అవ్వాలి, సెకండ్ ఫిబొనాకీ నెంబర్ అంటే 2, థర్డ్ ఫిబొనాకీ నెంబర్ 3, ఫోర్త్ ఫిబొనాకీ నెంబర్, so third Fibonacci number is 2. Sorry, 1. Fourth Fibonacci number 2. So it will be like 0. This is 0. This is first. This is second. This is third. This is fourth Fibonacci series. అలా మనం ఎన్న ఫిబొనాకీ నెంబర్ అయితే కావాలో అది ప్రింట్ చేయాలి యూజింగ్ రికర్షన్. Without using recursion, it is simple, but to understand recursion, you just print the Fibonacci number using recursion. So how? It will be f of 2 ఉందనుకోండి, it is f of 1 plus f of 2 అనేది 1 plus 1 అంటే ఏంటి, it is nothing but n is equals to ఆ నెంబర్ అనుకుందాం, అంటే n2 అనుకుంటే ఇండెక్స్ అంటే ఎన్నో ఫిబొనాకీ నెంబర్ అనుకుంటే you can write like, wait a minute. See, I want third Fibonacci number అంటే ఏంటి, f of 3 కావాలి నాకు. ఇప్పుడే లెఫ్ట్ అయింది, స్ట్రక్ అయింది ల్యాప్టాప్. ల్యాప్టాప్ స్ట్రక్ అయింది, అది ఆఫ్ చేసి ఆన్ చేసేటప్పటికి లెఫ్ట్ అయింది. ఏ మెసేజ్ వచ్చిందంటే ఎవరన్నా ఇప్పుడేదో తర్వాత స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు ఏంటి, ఎఫ్ ఆఫ్ 3 అంటే ఏంటి, థర్డ్ ఫిబొనాకీ సిరీస్ ప్రింట్ అవ్వాలి. మనకి థర్డ్ ఫిబొనాకీ సిరీస్ కావాలి, థర్డ్ ఫిబొనాకీ నెంబర్. వాట్ ఈస్ ద థర్డ్ ఫిబొనాకీ నెంబర్? ఇట్ ఈస్ 2 అంటే 2 ప్రింట్ అవ్వాలి. సో హౌ కెన్ రైట్ f of 3, f of third Fibonacci number can be, what is it, 2. It can be written as f of 2 plus f of 1 గా రాసుకోవచ్చు. సిమిలర్లీ f of 4 కావాలనుకోండి,
you can write it as f of 3 plus f of 2. So on generalizing, we can write it as f of n. And the nth Fibonacci number ni we can write it as the sum of f of n minus 1 plus f of n minus 2. So how do we write? Code చాలా simple, but explain అర్థం చేసుకోవడానికి it will be little tough. We just write f of n, and if n less than or equals to 1, you will just return n. If this if condition is not satisfied, you will just return f of n minus 1 plus f of n minus 2. So this is the function, this is the code. Once you run the code, I will explain it, how it's happening. You can run out both the hand change. సో ఫస్ట్ ఎఫ్ ఆఫ్ 4 కదా, అంటే ఏంటి n వాల్యూ 4 అయింది. సో n ఫస్ట్ ఏం చెక్ చేస్తుంది, n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 కాదా అని చెక్ చేస్తుంది. n లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 1, ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయిందా, లేదు, కాలేదు. సో ఇట్ విల్ నాట్ రిటర్న్ n. నెక్స్ట్ ఏం చేస్తుంది, ఇట్ విల్ రిటర్న్ f of n minus 1 plus n minus 2. సో ఫస్ట్ ఇది రిటర్న్ అవుతుంది, అంటే ఫస్ట్ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, f of n minus 1. సో ఆర్ యూ కెన్ రైట్ లాస్ if ఇంకా సింపుల్ జస్ట్ రైట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇలా రాసుకోండి, లేకపోతే లాస్ట్ ఇస్ ఈక్వల్స్ టు f of n minus 1 అని రాయండి. సెకండ్ లాస్ట్ వచ్చేసేటప్పటికి f of n minus 2 ఇలా రాసుకోండి. రిటర్న్ లాస్ట్ ప్లస్ సెకండ్ లాస్ట్ అని రాయండి. ఓకే, సో వెన్ వి రైట్ లైక్ దిస్, ఫస్ట్ లాస్ట్ అంటే ఇప్పుడు f of 4 అన్నాం అనుకోండి, ఫస్ట్ ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అవ్వలేదు, నెక్స్ట్ లాస్ట్ ఇస్ ఈక్వల్స్ టు f of n minus 1. సో ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది, n minus 1 కాల్ అవుతుంది. సో వాట్ ఈస్ n minus 1? f of 3 అంటే f of 3 కాల్ అవుతుంది. f of 3 లో ఇఫ్ కండిషన్ సాటిస్ఫై అయితే 3 లెస్ దాన్ ఈక్వల్స్ టు 1, నో ఇట్ విల్ బి నాట్ సాటిస్ఫైడ్. సో ఇల్ నాట్ రిటర్న్ n. నెక్స్ట్ ఏం చేస్తాం, నెక్స్ట్ మళ్ళీ లాస్ట్ ఇస్ ఈక్వల్స్ టు f of 2, సెకండ్ లాస్ట్ వచ్చేసేటప్పటికి f of 1. సో ఇక్కడ ఏమవుద్ది, ఫస్ట్ కండిషన్ ఒకటి, సో ఏంటి ఇప్పుడు f of 2 కాల్ అవుద్ది. f of 2 కాల్ అయినాక ఇఫ్ కండిషన్లోకి వెళ్తుంది, ఇఫ్ n less than equals to 1 కాదు, it will not be satisfied. So now the last, it will be f of 1, and second last వచ్చేసేటప్పటికి f of 0. ఇక్కడ రిటర్న్ ఎవ్రీథింగ్ we will have written last plus everything.
సో ఇప్పుడు ఏంటి f(2). ఇప్పుడు ఏంటి మళ్ళీ నెక్స్ట్ f(1) వచ్చింది. నెక్స్ట్ f(1). if 1 greater than 1, ట్రూ. ఈ కండిషన్ సాటిస్ఫై అయింది. n less than or equals to 1. సో మనం ఏం చేస్తాం, రిటర్న్ n అంటే ఏంటి 1 ని రిటర్న్ చేస్తాం. ఇప్పుడు లాస్ట్ ప్లేస్ లో ఏమవుతుంది, లాస్ట్ ఇస్ ఈక్వల్స్ టు 1 అవుద్ది. అండ్ సెకండ్ లాస్ట్, ఇప్పుడు ఏంటి సెకండ్ లాస్ట్ ఫంక్షన్ కాల్ అవుతుంది. అంటే ఫస్ట్ కాల్ అయిపోయింది కాబట్టి దాని కింద కాల్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఏం కాల్ అవుద్ది అంటే ఫస్ట్ ఫంక్షన్ కాల్ అయితే రిటర్న్ అయింది కదా, కాబట్టి నెక్స్ట్ దానికి వెళ్తాం. అది సపోజ్ ఏం రిటర్న్ చేయలేదు అనుకోండి, దాంట్లో ఇంకో ఫంక్షన్ ఉంటే అది కాల్ అవుద్ది, కానీ అది రిటర్న్ అయ్యేదాకా ఇట్ విల్ బి కాలింగ్. సో మళ్ళీ సెకండ్ లాస్ట్ వచ్చేటప్పటికి f(0). జీరో జీరో లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1, ట్రూ. కాబట్టి రిటర్న్ ఏం చేస్తాం, కాబట్టి f ఆఫ్ ప్లేస్ లో మనకేమవుద్ది, 0 రిటర్న్ అవుద్ది. అంటే ఏంటి, లాస్ట్ వచ్చేసి 1 అయింది, సెకండ్ లాస్ట్ 0 అయింది. సో మనం ఏం రిటర్న్ చేస్తాం f(2) ఫంక్షన్ లో, లాస్ట్ ప్లస్ సెకండ్ లాస్ట్ అంటే 1 ప్లస్ 0, యూ విల్ బి రిటర్నింగ్ 1. సో ఇన్ హియర్ ఇన్ f(2) ప్లస్ యూ విల్ బి రిటర్న్ 1. ఇప్పుడు ఇక్కడ రిటర్న్ 1 అయిపోయింది కదా, సో నెక్స్ట్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఏంటది, సెకండ్ లాస్ట్ ఇస్ ఈక్వల్స్ టు f(1). ఈ ఫంక్షన్ కాల్ అవుద్ది, మళ్ళీ f(1) కాల్ అవుద్ది. when we call f(1), if కండిషన్ సాటిస్ఫై అయింది కాబట్టి యూ విల్ రిటర్న్ n. అంటే f(1) ప్లస్ మనకి మళ్ళీ 1 అనేది కాల్ అవుద్ది. సో f(3) ఏం రిటర్న్ చేస్తుంది, రిటర్న్ లాస్ట్ ప్లస్ సెకండ్ లాస్ట్. లాస్ట్ ప్లస్ సెకండ్ లాస్ట్ అంటే ఎంత, ఇట్ విల్ బి 1 ప్లస్ 1, 2. రిటర్న్ 2 అవుద్ది. ఈ 2 ఎక్కడ రిటర్న్ అవుద్ది, f(3). ఇక్కడ రాలేదు, దీని ముందు ఇంకో స్టెప్ ఉంది. ఇట్ విల్ బి ఫస్ట్ f(4) కదా మనం కాల్ చేసింది, f(4) లో ఏముంది, లాస్ట్ వచ్చేసేటప్పటికి f(3). సో ఇక్కడ ఏమైతే రిటర్న్ 2 అవుతుంది, ఈ రిటర్న్ 2 అనేది ఎక్కడికి వెళ్తుంది, ఇట్ విల్ గో టు f(3). అంటే ఇక్కడ లాస్ట్ ఇస్ ఈక్వల్స్ టు 2 అయింది. ఇప్పుడు ఏమవుతుంది, లాస్ట్ ఇస్ ఈక్వల్ టు ఎగ్జిక్యూట్ అయింది కాబట్టి నెక్స్ట్ సెకండ్ లాస్ట్ వెళ్తుంది. సెకండ్ లాస్ట్ అంటే ఏంటి, f(2). అంటే ఇప్పుడు ఇది మళ్ళీ f(2) ఫంక్షన్ అనేది కాల్ ఉంది. సో మళ్ళీ f(2) కాల్ అవుతుంది. నేను f(2) కాల్ అయితే ఇప్పుడు ఏంటి, ఇఫ్ చెక్ చేసుకుంటుంది, ఇఫ్ కండిషన్ నాట్ సాటిస్ఫైడ్. సో లాస్ట్ ఇస్ ఈక్వల్స్ టు f(1), సెకండ్ లాస్ట్ ఇస్ ఈక్వల్స్ టు f(0), రిటర్న్ ఉంటుంది. సో మళ్ళీ ఇక్కడ ఏమవుద్ది, ఫస్ట్ f(1) ఫంక్షన్ అనేది కాల్ అవుద్ది. f(1) ఫంక్షన్ కాల్ అయినప్పుడు మనకి ఏం రిటర్న్ అవుతుంది, రిటర్న్ n అవుతుంది. రిటర్న్ n అయినప్పుడు 1 ప్లస్ ఇట్ విల్ రిటర్న్ n. అండ్ f(0) ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఇట్ విల్ రిటర్న్ 0. సో దిస్ f(2) ఫంక్షన్ విల్ రిటర్న్ 1 ప్లస్ 0. ఇట్ మళ్ళీ ఇది 1 రిటర్న్ అవుతుంది. సో f(2) ప్లస్ లో మళ్ళీ 1 అవుద్ది. లాస్ట్ లో ఏమైంది, రిటర్న్ 2 ప్లస్ 1, 3 రిటర్న్ అవుద్ది. అంటే ఫైనల్లీ మనం f(4) కాల్ చేసినప్పుడు మనకి f(4) అనేది 3ని రిటర్న్ చేస్తుంది. సో సరిపోయింది. చూడండి ఇక్కడ ఫోర్త్ Fibonacci series లో fourth term ఏంటి, 3. We got the answer. So this is how Fibonacci recursion occurs. If you did not understand, just raise your hands. I'll explain it once again. If okay, comment in the chat box. Okay. Okay. Now let's again understand using recursion tree. దీన్ని recursion tree use చేసి అర్థం చేసుకుంటారు చూద్దాం. Recursion tree. So first f(4).
సో ఐ ఫర్గాట్ టు సే పాయింట్. ఈ టైప్ ఆఫ్ కాలింగ్స్ ని మల్టిపుల్ ఫంక్షన్ కాల్స్ అంటారు. అంటే ఏంటి, ఒక ఫంక్షన్ లో నువ్వు మల్టిపుల్ ఫంక్షన్స్ ని కాల్ చేస్తున్నావు. అంటే ఏంటి, ఎఫ్ అనే ఒక ఫంక్షన్ ఉంది, దీంట్లో నీకు మళ్ళీ ఎఫ్ అనే ఫంక్షన్ ని 2 టైమ్స్ కాల్ చేస్తున్నా. ఇలా 2 టైమ్స్ ఆర్ మోర్ దాన్ 2 టైమ్స్ ఇలా కాల్ చేయడాన్ని సేమ్ ఫంక్షన్ ఆర్ డిఫరెంట్ ఫంక్షన్స్ ఇట్ విల్ బి called multiple recursion. It will lead to multiple recursions. This is an example of multiple recursions. So how does this occur? ఈ రికర్షన్ ట్రీ అర్థం చేసుకుంటే ఫస్ట్ f(4) కాల్ చేసినప్పుడు మనకి ఏమవుతుంది, f(3) ఒకటి కాల్ అవుతుంది, f(2) కాల్ అవుతుంది. నెక్స్ట్ ఫస్ట్ ఇప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ f(3) కాల్ అయ్యి f(3) మళ్ళీ ఏం చేస్తుంది, f(3) అనేది మళ్ళీ f(2)ని కాల్ చేస్తుంది, f(1) బికాస్ వీఆర్ జస్ట్ కాలింగ్ f(n-1) ప్లస్ f(n-2) కదా. అంటే ఏంటి, ఈ రెండు ఫంక్షన్స్ ని కాల్ చేస్తున్నాం, ఇక్కడ మల్టిపుల్ ఫంక్షన్స్ ని కాల్ చేస్తున్నాం కాబట్టి n-1 4 కి n-1 f(3), n-1 f(2). సో మళ్ళీ f(3) ని ఎలా కాల్ చేస్తున్నాం, f(2) f(1) గా కాల్ చేస్తున్నాం. మళ్ళీ f(2) ని f(1) f(0). See how many, ఇక్కడ మొత్తం ఎన్నిసార్లు ఫంక్షన్ కాల్ అయింది, అండ్ హియర్ అగైన్ f(2) దగ్గర కూడా f(2) దగ్గర మళ్ళీ ఇట్ విల్ బి కాలింగ్ f(1) f(0). సో it will do 1 2 3 4 5 6 7 8 9 total 9 times function calling here ఇక్కడ. సో ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ f(4) కాల్ చేసాం, f(4) కాల్ చేసినప్పుడు ఫస్ట్ ఏమైంది, f(4) f(3) f(2) ఉంది. ఫస్ట్ fn-1 కాల్ చేస్తాం కాబట్టి ఫస్ట్ f(3) కాల్ అవుతుంది. సో నెక్స్ట్ మళ్ళీ f(3) కాల్ అయ్యాక f(3) లో ఏం కాల్ అవుద్ది, ఇట్ విల్ బి కాల్ f(2) f(1). ఫస్ట్ f(2) కాల్ అవుద్ది, మళ్ళీ f(2) లో ఏమవుద్ది, f(1) f(0). f(1) అనేది కాల్ అవుద్ది. ఇప్పుడు f(1) కాల్ అయినప్పుడు మనకి ఏం రిటర్న్ అవుతుంది, అంటే మనం ఫస్ట్ దేనినైతే కాల్ చేస్తామో అది కాల్ అయ్యింది, ఆ కాల్ అయిన వాల్యూ రిటర్న్ అయ్యాక నెక్స్ట్ దాని పక్కన ఉన్న ఫంక్షన్ లేకపోతే దాని కింద ఉన్న ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఏంటి, ఇప్పుడు f(1) నేను మనకి ఏం రిటర్న్ చేస్తుంది, 1 రిటర్న్ చేస్తుంది ఈ ఫంక్షన్ కి. సో ఇప్పుడు f(1) కాల్ అయింది, f(1) కి 1 వచ్చింది కాబట్టి ఇక్కడ మళ్ళీ 0 రిటర్న్ చేస్తుంది, అంటే 1. f(2) ఏం చేస్తుంది, ఇప్పుడు f(2) ఎగ్జిక్యూట్ అయింది, f(2) ఈజ్ రిటర్నింగ్ 1. ఇప్పుడు నెక్స్ట్ f(1) మనకి ఏం రిటర్న్ చేస్తుంది, ఇట్ విల్ ఆల్సో రిటర్న్ 1. నెక్స్ట్ f(3) ఏంటి, 1 + 1. సో f(3) విల్ బి రిటర్నింగ్ 2, 1 + 1 2 రిటర్న్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసేటప్పటికి ఇది అయిపోయింది, ఇప్పుడు ఇటు f(3) దగ్గర అయిపోయింది. నెక్స్ట్ యూ విల్ కమ్ టు f(2)కి వచ్చేసేటప్పటికి ఫస్ట్ f(1) కాల్ చేసినప్పుడు మనకి ఏం రిటర్న్ అవుతుంది, n వాల్యూ రిటర్న్ అంటే రిటర్న్ 1 రిటర్న్ అయింది. తర్వాత ఇక్కడ 1 రిటర్న్ అయ్యాక నెక్స్ట్ మళ్ళీ f(0) ఎగ్జిక్యూట్ అవుతుంది. f(0) కాల్ అయినప్పుడు మనకి ఏం రిటర్న్ అవుతుంది, 0 రిటర్న్ అవుతుంది, అంటే 1 + 0 2. f(2)కి 1 అనే వాల్యూ రిటర్న్ అవుతుంది. సో వెన్ యూ కాల్ దిస్ f(2) ఫంక్షన్ యూ విల్ గెట్ ద వాల్యూ ఆఫ్ 1, అండ్ ఈ 1 అనేది దీనికి రిటర్న్ అవుతుంది. అండ్ f(4)కి వచ్చేసరికి ఈ రెండింటిని యాడ్ చేయాలి, f(3) + f(2) కదా, కాబట్టి 2 + 1 3. In this way multiple recursions occurs. So this is about multiple recursion calling. If you have any doubt, you can ask, you can raise your hand, or you can drop in comment box. And tomorrow we will be seeing printing subsequences. What is a subsequence? Printing, how to print subsequence using recursion. We'll see it tomorrow. This is all about today's class. If you have any doubts, you can stay or you can post in the chat box, or else you can leave.